కాకినాడ నగరాన్ని ఏళ్లుగా వెంటాడుతున్న ట్రాఫిక్ సమస్యకు ఇక శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. నగరం మీదుగా వెళ్లే భారీ వాహనాలు, నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లు, ప్రమాదాలకు కారణమవుతున్న ఇరుకైన మార్గాలు ఇవన్నీ కాకినాడ ప్రజలకు చాలా కాలంగా ఇబ్బందిగా మారాయి. ఒకవైపు నగరానికి బయట నుంచి వచ్చే భారీ వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడం, మరోవైపు కీలక రహదారుల నిర్మాణాలు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండటంతో సమస్య మరింత జటిలమైంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిపోయిన పనులను వేగవంతం చేయడంతో ఇప్పుడు పరిస్థితి మారుతుంది. కాకినాడ బైపాస్ పూర్తి కావడం, ఏడీబీ రోడ్డు కీలక దశగా చేరుకోవడం, అచ్చంపేట పై వంతెన అందుబాటులోకి రావడం, మాధవపట్నం రైల్వే క్రాసింగ్ వంతెన పనులు పూర్తి కావడం నగర ట్రాఫిక్ కు భారీ ఊరట కల్పించేలా కనిపిస్తున్నాయి. కాకినాడ నగరానికి రహదారి అనుసంధానం ఎంత కీలకమో ఇక్కడి ట్రాఫిక్ రద్దీ చూస్తేనే అర్థమవుతుంది. కాకినాడ పోర్ట్, పారిశ్రామిక ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలకు ప్రతిరోజు భారీ సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా కత్తిపూడి వైపు నుంచి యానం, అమలాపురం ప్రాంతాలకు వెళ్లే భారీ వాహనాలు నగరం మీదుగానే ప్రయాణించాల్సి రావడంతో ప్రధాన రహదారులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడేది. లారీలు, ట్రాలర్లు, ఇతర భారీ వాహనాలు నగరంలోని రద్దీ ప్రాంతాల్లోకి రావడంతో ప్రయాణ సమయం పెరగడంతో పాటు ప్రమాదాల ముప్పు కూడా ఉండేది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రతిపాదించిన కీలక రహదారుల నిర్మాణం కొంతకాలం నెమ్మదించడంతో కాకినాడ ప్రజల ఎదురుచూపులు కొనసాగాయి. ఇప్పుడు ఆ పరిస్థితికి క్రమంగా తెరపడుతుంది. తిమ్మాపురం నుంచి చొల్లంగి వరకు నిర్మిస్తున్న సుమారు 18 కిలోమీటర్ల కాకినాడ బైపాస్ రహదారి పనులు పూర్తయ్యాయి. మాధవపట్నం నుంచి చీడిగా, కొవ్వూరు మీదుగా చొల్లంగి వరకు ఉన్న మార్గం ఇప్పటికే అందుబాటులోకి రావడంతో భారీ వాహనాలకు నగరాన్ని తప్పించుకునే ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడింది. దీనివల్ల కత్తిపూడి వైపు నుంచి వచ్చే వాహనాలు నగరంలోని రద్దీ ప్రాంతాల్లోకి ప్రవేశించాల్సిన అవసరం గణనీయంగా తగ్గనుంది. ఒక బైపాస్ రోడ్డు పూర్తి కావడం అంటే కేవలం మరో రహదారి అందుబాటులోకి రావడం కాదు, నగర ట్రాఫిక్ ను బయటకు మళ్లించే కీలక పరిష్కారం అందుబాటులోకి రావడం. కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా కాకినాడ ప్రజల తరపు నుంచి. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి అసలు ఈ రోడ్డు వేసిన దగ్గర నుంచి గత 5 సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ రోడ్డు కనెక్టివిటీ ఇచ్చిన తర్వాత పోర్టు వెహికల్స్ అన్ని ఇటువైపు పోర్టులోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ టౌన్లోకి రాకుండా ట్రాఫిక్ సమస్య మొట్టమొదటిగా ట్రాఫిక్ సమస్య అనేది చాలా తీరింది. యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ జరిగేవన్నీ చాలా తీరిని ప్రజలు చాలా సురక్షితంగా ఇంటికి చేరేంత విధంగా ఈ రోడ్లు చేసిన కూటమి ప్రభుత్వం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము కాకినాడ ప్రజల తరపు నుంచి. ఈ బైపాస్ రోడ్డు ఒకటి, మాదాపట్నం ఈ కనెక్టివిటీ, పిఠాపురం కనెక్టివిటీ బైపాస్ రోడ్డు ఒకటి. దీనివల్ల కాకినాడ ప్రజలకి చాలా చుట్టుపక్కల గ్రామాలకి, విలేజ్కి కూడా చాలా మంచిగా జరుగుతుంది. ఈ బీజేపీ ప్రభుత్వం కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపు నుంచి కానీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము. ఇందులో ప్రతి ఒక్కరి కృషి ఉందని ప్రగాఢంగా మేము నమ్మి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇక కాకినాడ అభివృద్ధిలో మరో కీలకమైన ప్రాజెక్టు ఏడీబీ రోడ్డు. రాజానగరం వైపు నుంచి రాక్ సిరామిక్ కూడల మీదుగా నేరుగా కాకినాడ పోర్టుకు అనుసంధానం కల్పించే ఈ రహదారి పూర్తయితే పారిశ్రామిక, వాణిజ్య రవాణాకు మరింత వేగం రానుంది. ముఖ్యంగా పోర్టుకు వెళ్లే భారీ వాహనాలు నగరంలోని అంతర్గత రహదారులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఇప్పటికే ఈ మార్గంలోని కీలకమైన అచ్చంపేట పై వంతెన అందుబాటులోకి వచ్చింది. దీంతో మెడికవర్ ఆసుపత్రి ప్రాంతం నుంచి పోర్టు వైపు వెళ్లే లారీలు, ట్రాలర్లు అచ్చంపేట కూడలిలోని సాధారణ ట్రాఫిక్ ను దాటకుండా నేరుగా ముందుకు సాగే అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి అయితే చాలా సంక్షేమాలు అన్ని జరిగాయి. మెయిన్ రోడ్ కాకినాడ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడిపోయి పెద్ద పెద్ద వెహికల్స్ ఆగిపోయి ఉండి నైట్ అయితే కానీ వెళ్ళి కాదు. ఇప్పుడైతే ఈ హైవేల వల్ల గంట అయితే చాలా ఫాస్ట్ వెళ్ళిపోతున్నాయి. మనకి ఎమర్జెన్సీ వస్తువులు గంట బేగా దొరుకుతున్నాయి. మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ ప్రాజెక్టులో మరో కీలక మైలురాయి మాధవపట్నం రైల్వే క్రాసింగ్ వంతెన. గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ వంతెన నిర్మాణం తాజాగా పూర్తయింది. వంతెనకు ఇరువైపులా తారు రోడ్డు పనులు పూర్తి కాగా రహదారి మార్కింగ్ వంటి తుది పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి పూర్తయి మార్గం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రైల్వే క్రాసింగ్ వద్ద వాహనాల రాకపోకలకు ఎదురయ్యే అంతరాయాలు తగ్గనున్నాయి. ముఖ్యంగా పోర్టు, పారిశ్రామిక ప్రాంతాల వైపు వెళ్లే సరుకు రవాణా మరింత సాఫీగా సాగేందుకు ఈ మార్గం కీలకంగా మారనుంది.
కాకినాడ నగర ట్రాఫిక్ సమస్యను ఒక్కో కూడలిలో పరిష్కరించడం కంటే భారీ వాహనాల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేసి మొత్తం ట్రాఫిక్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించే దిశగా ఈ రహదారి ప్రాజెక్టులు సాగుతున్నాయి. బైపాస్ అందుబాటులోకి రావడం, ఏడీబీ రోడ్డు పూర్తి కావడం, అచ్చంపేట పై వంతెన, మాధవపట్నం రైల్వే క్రాసింగ్ వంతెన వంటి మౌలిక వసతులు ఒకదానితో ఒకటి అనుసంధానమైతే కాకినాడకు మరింత సమర్థవంతమైన రవాణా నెట్వర్క్ ఏర్పడే అవకాశం ఉంది. నగరంలో ప్రయాణించే ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు పోర్టు ఆధారిత వాణిజ్యం, పారిశ్రామిక రవాణాకు కూడా ఇది ఊతమివ్వనుంది. ఏవైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఈ బైపాసుల నిర్మాణం కానీ, అండర్ బ్రిడ్జిల నిర్మాణం కానీ, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు కానీ, ఈ కాకినాడ ఏడీబీ రోడ్డు నిర్మాణం కావచ్చు, కాకినాడకి బైపాస్ అంటూ ఎప్పటి నుంచో అంటే గడిచిన 40 సంవత్సరాల నుంచి కాకినాడ నగరానికి, చిన్నపాటి నగరాలకు కూడా బైపాస్ రోడ్లు ఉన్న తరుణంలో ప్రస్తుతం కాకినాడ నగరానికి ఎప్పటి నుంచో తీరని కలగా ఉన్నటువంటి బైపాస్ నిర్మాణం కూటమి ప్రభుత్వం చేపట్టడం హర్షణీయం అంటూ కూడా ఇక్కడ ప్రజలు కొనియాడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదే అభివృద్ధిని రాబోయే రోజుల్లో కూడా పూర్తి చేసి రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థాయిలో నిలబెడితే అభివృద్ధికి, పురోభివృద్ధికి మారుపేరుగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి అని కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రజల నుంచి కూడా పూర్తిగా కూడా ఆశీర్వాదాలు పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా కూడా మాకు ఒక లాలనగానే ఉందని ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్మ, YK టీవీ, కాకినాడ జిల్లా నుండి.